హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనము ఈ వీడియోలో ఈరోజు స్టాక్ మార్కెట్లో మెరుపు మెరిసింది కదా, మరి ఈ మెరుపు నిజమేనా? అసలు రంగు ఏంటి? ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ప్రధానంగా ఉన్న అప్డేట్స్ ఏంటి చూస్తే, అరబిందో ఫార్మాకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు, లారస్ ల్యాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది. ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఎంటార్ టెక్నాలజీస్ అలా ఎందుకు రైజ్ అవుతుంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మనం అనుకున్నట్లే స్టాక్స్లో మంచి ర్యాలీ వచ్చినాయి కదా, ఐసిఐసిఐ బ్యాంకు, అలాగే రిలయన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్వింగ్ ట్రేడ్ అప్డేట్ ఇచ్చాను కదా, దాని సంగతి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎంటార్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో మన స్వింగ్ ట్రేడ్ పరిస్థితి ఏంటి, అలా నిఫ్టీ గురించి ఓవరాల్గా ఏంటంటే వీడియోని సింపుల్గా క్లోజ్ చేద్దాం. మరిన్ని అప్డేట్స్ ఏంటంటే సండే వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్లో కొత్తగా ఎంటర్ అయితే కనుక ఇక్కడ చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. నా వ్యక్తిగతమైన నా పర్సనల్ ట్రేడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫ్రీగానే జాయిన్ అయ్యి చూడొచ్చు అనమాట. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అనేది మర్చిపోవద్దు. వీడియో నచ్చితే కనుక ఎండ్లో లైక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ముందుగా లారస్ ల్యాబ్కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు. వాళ్ళకి లైసెన్స్ వచ్చింది. ఒక మెడిసిన్ని తయారు చేయడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి. ఏంటిది అంటే 2-డియాక్సీ డీ గ్లూకోజ్, 2DG. దేనికి సంబంధించిన మెడిసిన్ అంటే అది కోవిడ్-19 క్యూర్కి సంబంధించిన అనమాట. ఇమీడియట్ అప్రూవల్ వచ్చింది, ఎమర్జెన్సీ అప్రూవల్ వచ్చిందని చెప్పచ్చు లారస్ ల్యాబ్. అయితే ఏంటంటే ఇలాంటి న్యూస్ని బేస్ చేసుకొని స్టాక్లో బై సేల్ చేయొద్దంటాను. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆపోజిట్ సైడ్ ఉంటాము. లేదు అని అంటే మనం కొనేటప్పటికి ఆల్రెడీ పెరిగిపోయి ఉంటుందన్నమాట. మనకి ట్విట్టర్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, లేదా టీవీ ఛానల్లో కానీ కనిపిస్తుంది అని అంటే మనమే లాస్ట్ ఆ న్యూస్ తెలుసుకోమని చెప్పి చెప్తాను. అయితే ఏంటంటే ఒకవేళ ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ కానీ, స్వింగ్ ట్రేడ్ కానీ చేయాలంటే మంచి స్టాకు, ట్రేడింగ్ చేయొచ్చు, స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే, ఇన్వెస్ట్మెంట్ కానీ స్వింగ్ ట్రేడ్ కానీ చేసే ఉద్దేశం ఉంటే మనం ఏంటంటే లెవెల్స్ చూసుకోవాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎన్ని ఇయర్స్ కోసం హోల్డ్ చేస్తున్నాము, ఈ సెక్టార్ ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందా, ఈ స్టాక్ని ఎంత పీఈలో ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, ఈ సెక్టార్లో ఉన్న రిమైనింగ్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఆ విషయాలని చూసుకుంటా మనం ఎంటర్ అవ్వచ్చు. ఈ స్టాక్లో కనుక నేను ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మీకు ఖచ్చితంగా ఏంటంటే చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో నా ఇన్వెస్ట్మెంట్ వ్యూ అప్డేట్ కానీ, అలాగే ట్రేడింగ్ సంబంధించిన అప్డేట్ కానీ భవిష్యత్తులో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. డాక్టర్ రెడ్డిస్కి సంబంధించిన అప్రూవల్, అలాగే సన్ ఫార్మాకి సంబంధించిన అప్రూవల్స్ నేను పేస్ట్ చేశాను చాణక్య స్టాక్ ట్రేడర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో, చూడండి. అరబిందో ఫార్మాకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్. యూనిట్ 4 ఏదైతే అక్కడ జనరిక్ ఇంజెక్టబుల్స్ డ్రగ్స్ అవి చేస్తూ ఉంటారు, రీసెర్చ్ అండ్ అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, దానికి సంబంధించిన యూనిట్ 4ని, అంటే యూనిట్ 4 అది, దాన్ని వాళ్ళ సబ్సిడరీ కంపెనీయే యుజియా ఫార్మాకి ట్రాన్స్ఫర్ చేశారు. అయితే వీళ్ళు కలిసి, అంటే రెండు చేతులు కలిసి, అంటే ఎఫెక్టివ్గా రావడానికి ఆ ప్రొడక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు, కీ డెసిషన్ తీసుకున్నారు. ఏదైతే యూనిట్ 4కి సంబంధించిన సేల్స్ స్లంప్ ఉందో దాన్ని బీట్ చేస్తామని చెప్పి, దీని ద్వారా రెండు చేతులు కలిస్తే చప్పట్లు అన్నట్టు ఈ ఇద్దరు కలిసి సక్సెస్ అవుతాము అని చెప్పి మనకి ఇచ్చిన అప్డేటు. ఆ యూనిట్ 4ని దానికి ట్రాన్స్ఫర్ చేశారనే అప్డేట్ అనమాట. ఆల్రెడీ 4% అనేది అప్ అయ్యింది. ఈ న్యూస్ వచ్చేటప్పటికే ఇవి పెరుగుంటాయి అనమాట. అందువల్ల ఏంటంటే మనం ఇమీడియట్గా వెళ్ళడం వల్ల ఎప్పుడో రేర్ కేసెస్ తప్ప ఎట్లాంటి న్యూస్ అప్డేట్స్ వల్ల మనకి స్టాక్ మార్కెట్లో బెనిఫిట్ అవుతుంది అనమాట. ఏదైనా 1 or 2 అప్డేట్స్ మనం కొన్న తర్వాత ర్యాలీ అవుతూ ఉంటాయి. వాటిని కూడా ఏంటంటే మనం సఫిషియంట్ టార్గెట్ ఎంత, స్టాప్ లాస్ ఎంత, వాటిని ఫిక్స్ చేయలేమన్నమాట న్యూస్ని బేస్ చేసుకొని. అందువల్ల జాగ్రత్త అంటాను. ఇట్లాంటి న్యూస్ అప్డేట్స్ అన్ని చూసుకొని ఆ స్టాక్స్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, మనం ఎక్కడ ట్రేడ్ చేసుకోవాలి, ఆ విషయాలు అనేవి చూసుకోవాలన్నమాట. మంచి అప్డేట్ అని చెప్పొచ్చు అనమాట. కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఏమని అని అంటే, ఎక్స్పెక్ట్ నిఫ్టీ ఎర్నింగ్స్ టు గ్రో బై 30% దిస్ ఇయర్, 14% నెక్స్ట్ ఇయర్. అంటే ఏంటంటే నిఫ్టీలో ఉన్న కంపెనీస్ అనమాట, కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్, అంతేగాని స్టాక్స్ యొక్క ఎర్నింగ్స్ కాదు. ఓకేనా? స్టాక్స్ ఓవర్ వాల్యూ నడుస్తూ ఉంటాయి, అండర్ వాల్యూ నడుస్తూ ఉంటాయి, యూఫోరియా నడుస్తూ ఉంటుంది స్టాక్స్లో, అలాగే ప్యానిక్నెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ గురించి కామెంట్ చేశారు. వీటిని బేస్ చేసుకొని నిఫ్టీ 30% వెళ్తుంది, లేకపోతే స్టాక్స్ 30% గ్రో అవుతాయి అని చెప్పి ఈ ఇయర్ అని చెప్పి అలా అంచనా వేయద్దనమాట. స్టాక్స్ ఓవర్ వాల్యూలో నడవచ్చు, అండర్ వాల్యూలో నడవచ్చు. ఓకేనా? చూసుకోమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంటార్ టెక్నాలజీస్ మీ అందరికీ తెలిసిన విషయమే కదా, రీసెంట్గా ఐపీఓలో లిస్ట్ అయిన స్టాకు. ఒకసారి ఆల్ టైమ్ హైలోకి రాగానే మంచి ర్యాలీ అనేది స్టార్ట్ అయింది. మరి ఎక్కడ కొనొచ్చు, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది, ఆ విషయాలు చూసే ముందు ఒక్కసారి ఈ అప్డేట్ చూడండి. పీర్ కంపెనీస్తో చూస్తే కనుక చూడండి, పీ రేషియో చూస్తే కనుక ఎంటార్ టెక్నాలజీస్ది 78 అరౌండ్ ఉంది. పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే అంటే చాలా ఎక్కువ ఉంది.
సో పీబీ రేషియో చూస్తే కనుక మనకి 15.92. సో అంటే పీబీ కూడా చాలా ఎక్కువ ఉంది కంపేర్ విత్. సో ఏంటంటే మనకి పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే అని చెప్పొచ్చు. మామూలుగా ఇండివిజువల్గా స్టాక్ చూసినా కూడా సో హై పీబీ నడుస్తుంది, హై పీలో ఉన్న స్టాక్ అనమాట. సో ఒక్కసారి మనం చార్ట్ చూద్దాం. సో చార్ట్ చూస్తే కనుక సో మనకి ఆల్ టైమ్ హై వచ్చింది, బ్రేక్అవుట్. చూడండి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మల్టీబ్యాగర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో టెక్నికల్గా మల్టీబ్యాగర్ చూసేవాళ్ళు ఏంటంటే ఆల్ టైమ్ హైలోకి వచ్చినప్పుడు చూడండి ఈ రీసెంట్ హైస్ దాటినప్పుడు సో అబ్వియస్గా బయింగ్ రావడం అనేది సహజమే. జనరల్గా కూడా స్టాక్ ఆల్ టైమ్ హైలో ఇంత స్ట్రెందీ క్యాండిల్ వచ్చిందంటే వాల్యూమ్ కూడా ఎక్కువే ఉంటుంది. సో వాల్యూమ్ ఎక్కువ ఉంది, ఇలా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే టెక్నికల్గా చూసి బై చేయడం అనేది సహజమైన విషయం. అయితే ఏంటంటే దీని టార్గెట్ అంతా, సో దీని టార్గెట్ ఫిక్స్ చేయడం అనేది చాలా చాలా కష్టం. చూడండి స్టాక్ ఆల్ టైమ్ హైలోకి వచ్చినప్పుడు కొనుక్కుంటే బెనిఫిట్ ఏం అవ్వదు. సో స్టాక్ మార్కెట్లో జాగ్రత్త, ఎందుకనంటే బుల్ మార్కెట్ నడుస్తున్నప్పుడు సో ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ, ఎస్పెషల్లీ ఐపీఓలో ఉన్న కంపెనీస్ ఏంటంటే సో అన్ని కంపెనీస్ అని చెప్పలేం, ఐపీఓలో లిస్ట్ అయిన మంచి కంపెనీలు కావచ్చు, యూఫోరియాలో నడుస్తున్న కంపెనీ, సోషల్ మీడియాస్లో ఏదైనా గుడ్ న్యూస్లో నడుస్తున్న కంపెనీస్ కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే పెరగడం అలాగే పెరుగుతాయి. కానీ ఒక్కసారిగా మార్కెట్ కరెక్షన్ కానీ క్రాష్ కానీ అట్లాంటి వస్తే మార్కెట్లో అట్లీస్ట్ 20% కరెక్షన్ అట్లాంటివి వచ్చినాయి అనుకోండి, సో ఇవి పడటం కూడా ఏంటంటే అలాగే పడిపోతాయి అన్నమాట. సో మన క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏంటంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చూసుకోవాలన్నమాట. సరే మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఇది 4,000కి వెళ్తుందేమో, 4,000కి కాదు 40,000కి వెళ్ళినా కూడా నేను సిఎంపీలో అయితే నేను దీన్ని ఓకేనా. సో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు అనమాట. సో దానికి నేను అబ్జెక్ట్ చేయలేను, ఎందుకంటే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఎక్కువ మంది బిజినెస్కి ఏంటంటే పైకి వెళ్ళే కొద్ది ఇంకా మిస్ అవుద్దాం, ఎక్కడికో పోయిపోద్ది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాని మీద వెళ్ళి ఇరుక్కుంటారనమాట. వన్ డే పడిపోగానే మళ్ళీ తీసేస్తూ ఉంటారు. సో బిగినింగ్లో అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇదనమాట. అలాగే ఈ స్టాక్స్ ఇలా ర్యాలీ వస్తున్నప్పుడు సోషల్ మీడియాలో న్యూస్లు కూడా అలాగే వస్తూ ఉంటాయి, ఓకేనా. సో ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నప్పుడు 5 ఇయర్స్లో ఆ కంపెనీ ఎర్నింగ్స్ ఎలా ఉండొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించమని చెప్తాను. స్టాక్ మార్కెట్లో ఏంటంటే ముఖ్యంగా మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే చాలా జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. మార్కెట్ ప్యానిక్ టైంలో మాత్రమే వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది, లేదా ఆ కంపెనీకి సంబంధించిన టెంపరీ ఇష్యూ ఉన్నప్పుడు మనం వెళ్ళి పిక్ చేయడం మంచిది అంటాను. ఎందుకంటే సో ఆ ఎర్నింగ్స్ బాగున్నాయి అనుకోండి, సో మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్కు వాటికి ఏంటంటే సపోజ్ ఏంటంటే ఒక క్వార్టర్ కన్నా నెక్స్ట్ క్వార్టర్కి మనకి ప్రాఫిట్ అనేది డబల్ అయిందనుకోండి, సో రెవెన్యూ డబల్ అయిందనుకోండి, అలా వెళ్ళినప్పుడు ఏంటంటే కంపెనీ 5 times పెరుగుతుంది, ఓకేనా. సో జస్ట్ ఒక క్వార్టర్ రిజల్ట్స్ డబుల్ అయితేనో, ఒక క్వార్టర్ రిజల్ట్స్ 40% అప్ అయితేనో, 50% అప్ అయితేనో స్టాక్స్ ఏంటంటే అందులో బుల్ మార్కెట్లో 5 to 10 times కూడా పెరుగుతాయి అనమాట. అంటే కొన్ని స్టాక్స్ ఏంటంటే నెక్స్ట్ 5 yearsలో అవి అంటే ఎర్నింగ్స్ అలాగే వచ్చి డబుల్ అవుతా, త్రిబుల్ అవుతా వెళ్తే సో కంపెనీ ఎంత వాల్యూ అవుతుందో అంత వాల్యూ అనేది స్టాక్ మార్కెట్లో కరెంట్ రన్ అవుతూ ఉంటుంది. అందువల్లే చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే సో యూఫోరియాలో నడుస్తూ ఉంటాయి, పెరుగుతా వెళ్తాయి. సో ఒక పీక్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్ళినాక కంపెనీ ఎర్నింగ్స్ అన్నీ కూడా బాగానే ఉన్నా కూడా అవి ఏంటంటే లోయర్ లెవెల్స్కి వచ్చేస్తాయి. 50 to 60% కరెక్ట్ అయిన స్టాక్స్ చాలా ఉన్నాయి. ఎందుకనంటే 5 years తర్వాత టార్గెట్ అనేది వాళ్ళకి వచ్చేసింది, వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అవుతారు. మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐస్ వాళ్ళు 5 years టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు అనుకోండి, ఆ టార్గెట్ వచ్చిన తర్వాత ఇప్పుడే ఎగ్జిట్ అవుతారు. సో ఈ కంపెనీ మాత్రం 5 years తర్వాత అవుట్పుట్ ఇస్తుంది. 5 years తర్వాత మళ్ళీ ఏంటంటే లోయర్ లెవెల్స్ నుంచి అది ర్యాలీ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు గతంలో చూసుకున్న హిస్టరీని బేస్ చేసుకొని ఆ స్టాక్స్ జోలికి ఎక్కువ మంది వెళ్ళరు, ఎందుకంటే గతంలో కూడా ఎలాగే పెరిగింది, పడిపోయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో అందువల్ల ఏంటంటే ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయని చూడమంటాను, పీఈ చూసుకోమని చెప్తాను. అట్లాగే ఏంటంటే బుల్ మార్కెట్లో ఎలా ఉంది, మరి బేర్ మార్కెట్లో దాని పరిస్థితి ఏంటో చూడమని చెప్తాను. నేనైతే కనుక అట్లీస్ట్ ఏంటంటే 1000 levels కోసం ఆగమంటాను, ఎందుకంటే ఇక్కడ ఎంట్రీస్ ఉన్నాయి బ్యాంక్స్, ఇవి ఇక్కడ కాదనమాట. ఇవి యుఫోరియాతో న్యూస్ క్రియేట్ చేస్తే లేపారనే విషయం అర్థమవుతుందన్నమాట, రైట్. అలాగే ఏంటంటే మన లక్ బాగుంటే ఏంటంటే కంపెనీ మంచిదే, సో ఐపీఓలో లిస్ట్ అయిన ప్రైస్ ఏదైతే ఉందో దానికన్నా అండర్ ట్రేడ్ అవుతూ ఉంటుంది అన్న. ఒక్కసారి మనకి నిఫ్టీ 20% పడిందంటే దడేలు పడిపోతా, సో ఏదైతే దీని లో ఉందో 877 సంథింగ్ ఉంది కదా, లిస్ట్ అయిన ప్రైస్ ఉంది కదా, దానికన్నా అండర్ వాల్యూకి పడిపోతుంది అనమాట. సో అప్పుడు మనం పట్టుకుంటే మంచిది అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఒకవేళ దొరకపోతే అంటే సో మల్టిపుల్ స్టాక్స్ నేను స్కాన్ చేసుకొని పెట్టుకొని ఇంకొక దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. సో వారన్ బఫెట్ ఫార్ములా ఉంది, వారన్ బఫెట్ యొక్క సేయింగ్ ఉంది ఏంటంటే అది సో ఫెయిర్ కంపెనీని టెరిఫిక్ ప్రైస్ కన్నా కూడా సో టెరిఫిక్ కంపెనీని సో ఫెయిర్ ప్రైస్ కొనడం బెస్ట్ అని చెప్పి, అర్థమైందా. సో అంటే ఫెయిర్ కంపెనీని టెరిఫిక్ ప్రైస్ అంటే ఎక్కువ పెట్టుకోవటం కన్నా సో ఒక మంచి వాల్యుబుల్ కంపెనీని ఫెయిర్ ప్రైస్ అంటే కరెక్షన్లో తక్కువ కొనుక్కోవడం అనేది మంచిది అనేది
సో ఆయన కోడ్ నేను అర్థం చేసుకున్న విధానం మీకు అలాగ అర్థమైతే సో ఎలా తీసుకోమని చెప్తాను. సో ఇలాంటి అప్డేట్ జాగ్రత్త, ఎందుకంటే 2015లో 16లో 17లో 18లో 19లో సో అలా చూస్తున్నప్పుడు ఏంటంటే 15లో మనకి సోషల్ మీడియాలో బాగా యుఫోరియాతో కనిపించిన స్టాక్స్ 17కి వచ్చినప్పుడు కనిపించవు, 17లో యుఫోరియాతో నడుస్తున్నాయి 19కి వచ్చినప్పుడు కనిపించవు. ఎందుకో అర్థం కాదు, ఏదో 1 or 2 కనిపించడం తప్ప మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఏంటంటే మనకి ఓవర్ వాల్యూ చేసి మనకి రీటైల్ పీపుల్కి ఏంటంటే అమ్ముతూ ఉంటారు. జాగ్రత్త, వీటిని కొనకూడదని అంటలేదులే, కానీ ఎక్కడ కొనాలి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే వాళ్ళకి స్టేక్ ఉన్న కంపెనీలో ఇంకా కొంటూ ఉంటారు. బుల్ మార్కెట్లో వాళ్ళకి ఇన్ఫ్లో వచ్చే కొద్దీ ఏంటంటే ఆ కంపెనీస్లోనే పెంచుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. మళ్ళీ ఎగ్జిట్ అయిన తర్వాత, మార్కెట్ డ్రాప్లో ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ అదే కంపెనీలో ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేస్తారనే గ్యారంటీ అనేది ఉండదన్నమాట. అందువల్ల కంపెనీ పర్ఫార్మెన్స్ 5 years పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని టెంపరీ ఇష్యూస్ ఉన్నప్పుడు, లేదు మనకి లక్రేటివ్గా దొరికినప్పుడు కొనుక్కోమని చెప్తాను. విషయాలు మనం లైవ్ సెషన్స్లో మాట్లాడుకుందామని చెప్తాను. చూడండి, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే కనుక సో మనం 2-3 days నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో 3 drops కాబట్టి సో ఏంటంటే 3 black crows అని చెప్పేసి సెల్ చేయొద్దని కూడా చెప్పాను, రైట్? సో గుర్తుంది కదా. సో మంచి డిమాండ్ ఏరియా ఇది. సో బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ బై చేస్తున్న ఏరియా అని చెప్పి 414, 418 మీకు 2 days బ్యాక్ మనం ఇవ్వటం. సో ఎక్కువ మంది అంటే మనం ఆల్రెడీ చాలా స్వింగ్ ట్రేడ్స్లో ఉన్నాం కాబట్టి దీన్ని వద్దని చెప్పాను. అయితే ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము ట్రేడ్ చేసుకుంటాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాళ్ళు అడిగారు కాబట్టి నేను అప్డేట్ ఇచ్చాను. సో ఈరోజు ఎంట్రీ అనేది ఇచ్చాను. 420, 421 మధ్య మీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయి ఉండాలి. సో టార్గెట్ ఏంటంటే 430, 35 నేను అప్డేట్ చేస్తాను. అది వచ్చినప్పుడు కూడా నేను ఎగ్జిట్ అనేది నేను ఇస్తాను. అలాగే టార్గెట్ 2 కూడా మనకి షీట్ అంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను, చూసుకోండి. సో చూసారా, మనం డ్రాప్ తర్వాత ఎంత స్ట్రెంతీ బయింగ్స్ వస్తుందో వీటిని అజ్యూమ్ చేయాలి మనం, అంతేగాని ఫాల్లో ఇంకా పడిపోతుందని. చూడండి, స్టాక్ మార్కెట్లో పడిపోవటము కామనే, స్టాక్ మార్కెట్లు పెరగడం కామనే కదా. స్టాక్ మార్కెట్ స్ట్రైట్ లైన్లో వెళ్ళదు, అందరికీ తెలిసిన విషయమే. కానీ సోషల్ మీడియాలో మనకి టీవీ ఛానల్లో చూసి పడిపోతున్నప్పుడు సెల్ బిలో అని చెప్పి 3 days పడిపోగానే 4th day పడిపోయింది, వరుసగా 3 రోజులు పడిపోయింది, 5వ రోజు కూడా పడిద్దా, ఇట్లాంటివి చూసి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్తాను అనమాట. ఓకేనా? పడితే ఎక్కడ కొనాలి, ఇట్లాంటి ఏరియాస్లో ఏంటంటే బ్యాంక్స్ బై చేస్తున్న ఏరియాస్లో ఏంటంటే మనం రిస్క్ తక్కువ ఉంటుంది, అలాగే రివార్డ్ బాగుంటుంది. ఓకేనా? అలాగే ర్యాలీ వచ్చి ఈ హైస్ దాటింది అనుకోండి, రెసిస్టెన్స్ దాటింది, 500 దాటింది, 450 దాటింది, సో బ్రేక్అవుట్ వచ్చింది, వాటి వల్ల ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. గ్రీన్లో ఉన్నప్పుడు మనకి కొనబుద్ధి అవుతుంది, సో ఇంట్రెస్ట్ చూపిస్తాం, అదే మన పతనానికి కారణం అవుతుంది. సో రెడ్లో ఉన్నప్పుడు కొనబుద్ధి కాదు. సో మనకు తెలుసు కదా, గ్రీన్ వచ్చిన తర్వాత రెడ్ వస్తుందని, సో రెడ్ వచ్చిన తర్వాత గ్రీన్ వస్తుందని. కాబట్టి ఓవరాల్గా బ్రాడర్ వే ఏంటి, ఓవరాల్గా మార్కెట్ డైరెక్షన్ ఎటువైపు వెళ్తుంది అది ఐడెంటిఫై చేసి మనం బ్రాడర్ డైరెక్షన్ కనుక అప్ సైడ్ అనుకుంటే కనుక డిప్లో మనం బ్యాంక్స్ ఎంట్రీస్ దగ్గర ఎంట్రీ ఇస్తున్నాం, అంతకంటే ఏం లేదు. ఎవ్రీథింగ్ మీకు లైవ్లో పబ్లిక్గా చెప్పినాయి, అడ్వాన్స్గా చెప్పినాయి. మన ఛానల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే సో పెరిగేయి ముందే డిస్కస్ చేస్తాం మనం అనమాట. పెరిగినాయి అనేది సో కామనే, మనం అన్ని టీవీలో చూసుకోవచ్చు, కాకపోతే పెరిగే ఏంటనేది ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఫోకస్ చేద్దామని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్లో మనం డిమాండ్ క్రియేట్ అవుద్ది అనుకున్నాం, ఆల్రెడీ సో క్రియేట్ అయింది. ఓకేనా? సో ర్యాలీ కంటిన్యూ అవుతుంది మనం అనుకున్నట్లు, సో ఆల్ టైమ్ హైక్ వస్తుంది. సో మరిన్ని న్యూస్ అనేది సండే వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ మనం ఇచ్చిన లెవెల్ 624, 629 కరెక్ట్గా ఏంటంటే ఆ లెవెల్స్ నుంచే మంచి ర్యాలీ వచ్చింది కదా. చూసారు కదా, ఎంత ఫాల్ డౌన్స్ వచ్చినా కూడా ఆ లెవెల్ని టచ్ చేయడానికి భయపడింది. సో ఆ లెవెల్లో డిప్ కూడా అవ్వలేదు కనీసం. చూసారు కదా, ఆ లెవెల్ డిప్ అయినా కూడా మళ్ళీ ఇమీడియట్గా పైకి వచ్చేస్తాయి. అంటే కొన్ని లక్షల్లో బ్యాంక్స్ మ్యూచువల్ ఫండ్స్ యొక్క ఆర్డర్స్ అంటే బిగ్ ప్లేయర్స్ యొక్క ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట ఆ ఏరియాస్లో, అందువల్లే మంచి ర్యాలీ. చూసారా, ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు లో, అంటే ఓపెన్ ప్రైస్ ఏదైతే ఉందో 635.25, లో కూడా 632.25 సేమ్. సో మొన్న అవంతి ఫీడ్స్ కూడా మీకు చూపించాను కదా, మనం ఎంటర్ అయిన తర్వాత అలా బ్యాంక్స్ ఎంటర్ అయితే బాగుంటుంది. సో వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత లేదా ఈ హై దాటినాక ఎంటర్ అయితే మనకేం పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు అని చెప్తాను. ఆల్రెడీ మనం ఐసిఐసిఐ బ్యాంక్లో అగ్రెసివ్గా ఉన్నాం కాబట్టి సో దీనికి సంబంధించిన ట్రేడ్ అప్డేట్ చేయలేదు. మార్నింగ్ అయితే దీనికి సంబంధించిన ర్యాలీని మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో మరిన్ని విషయాలు సండే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ గురించి. సో బ్యాంక్ నిఫ్టీ డ్రాప్ వస్తున్నప్పుడు సో మనం వెయిట్ చేసాం. 34,662 నేను ఇచ్చిన ఎంట్రీ, కొంచెం అగ్రెసివ్గా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి ఏంటంటే 34,770 ఇచ్చాము, రైట్? ఓవరాల్గా ఏంటంటే సో చూసారా, మనం ఎంటర్ అయిన తర్వాత సో మెరుపుతే ఇదే. సో ఇట్లాంటి క్యాండిల్సే మనకు కావాలి. ఓకేనా? సో ఇట్లాంటి క్యాండిల్స్ 1 day కానీ 2 days కానీ పడి సో మంచి గ్రీన్ క్యాండిల్స్ ఇట్లాంటివి పడతాయి అనమాట. సో ఇట్లాంటివి పడిన తర్వాత ఆ నెక్స్ట్ డే ఏంటంటే మనం ఎగ్జిట్ కొడతాం మన టార్గెట్ దగ్గర, సింపుల్. సో ర్యాలీ వచ్చిన తర్వాత మనం ఎగ్జిట్ కొడతాం.
సో ఫాల్ డౌన్స్లో మనం ఎంటర్ అవుతాం. ఎటువంటి కేటగిరీ ట్రేడ్ అయినా, ఈవెన్ డెరివేటివ్ అయినా కూడా నా స్టైల్ అయితే కనుక అదే అనమాట. ఓవరాల్గా ఏంటంటే ఈ లెవెల్ని బ్రేక్ చేయడం అంత సామాన్య విషయం కాదు. నేను 3 డేస్ నుంచి చెప్తున్నాను. రెడ్లో కూడా అలాగే ఉంటాను. సో అలాగే ఏంటంటే ఇక్కడ మనకి ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయినప్పుడు సేమ్ వ్యూ, రేపు మంచి గ్రీన్ క్యాండిల్ పడ్డప్పుడు కూడా అలాగే ఉంటుందన్నమాట. సో టార్గెట్ కోసమన్నా వెయిట్ చేయమంటాను, స్టాప్ లాస్ కోసమన్నా వెయిట్ చేయమంటాను. టార్గెట్ వచ్చి తీరుతుంది, అందులో సందేహం లేదు. 95% ఛాన్సెస్ ఆర్ దేర్ అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి నిఫ్టీ సంగతి సో సండే మరింత డిస్కషన్ చేసుకుందాం. అయితే చూడండి, ఇక్కడ మనకి లోస్ కట్ అయినప్పుడు బయింగ్ వస్తుందని చెప్పాను కదా. చూడండి, లోస్ కట్ అయినప్పుడే కదా షార్ప్ టైల్ వచ్చింది. సో మనకి మెరుపు తెగిది ఖచ్చితంగా ఏంటంటే నార్మల్ కండిషన్స్, ఏదో గ్లోబల్గా ప్యానిక్ వచ్చి పెద్ద థింగ్స్ ఏదో జరిగిపోతే తప్ప జనరల్గా ఏంటంటే మండే గ్యాప్ అప్ కానీ న్యూట్రల్గా ఓపెన్ అయితే కనుక ఇంత మంచి క్యాండిల్స్ పడే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సండే డిస్కస్ చేద్దాం ఆ విషయాలు అనేది. సో ఓవరాల్గా ఏంటంటే మెరుపుతేగా సో డెఫినెట్గా ఏంటంటే పాజిటివ్ అంశం అని చెప్పి చెప్పొచ్చు. వర్షం కురుస్తుంది సో మన అకౌంట్లో అని చెప్పి చెప్పొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకు ఫైనల్గా వీడియో అది నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే ఏంటంటే ఛానల్ కింద ఉన్న డీమ్యాట్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేస్తే ఏంటంటే మీరు సండే జరిగే వెబినార్స్ అటెండ్ అవ్వచ్చు. ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ అలాగే ట్రేడింగ్ వ్యూస్ మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో చూస్తున్నారు కదా, మరిన్ని వ్యూస్ చూసే అవకాశాలు ఉంటాయి అన్నమాట. బాయ్ ఫ్రెండ్స్, సండే వీడియోలో కలుద్దాం. గుడ్ డే.